ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. బ్రేకింగ్ న్యూస్. మరి కాసేపట్లో ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. అమిత్ షాని కలిశాక గత 4 రోజుల నుంచి బాబు హైదరాబాద్ లోనే ఉన్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో మధ్యాహ్నం చంద్రబాబుని పవన్ కలిసే అవకాశం ఉంది. గత రాత్రే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. అమిత్ షాని కలిశాక గత 4 రోజుల నుంచి బాబు హైదరాబాద్ లోనే ఉన్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో మధ్యాహ్నం చంద్రబాబుని పవన్ కలిసే అవకాశం ఉంది. గత రాత్రే జనసేన అధినేత పవన్ అమరావతికి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంకో 2 రోజుల్లో కూడా పవన్ యాత్ర స్టార్ట్ అవబోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబుని కలిసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ది. సో మొత్తం మీద ఈ రోజు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, ఈరోజు పవన్ కళ్యాణ్ అటు పార్టీ శ్రేణులతో పాటు ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు మిగిలినటువంటి క్యాడర్ తో కూడా ఆయన సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 14వ తేదీ నుంచి ఆయన షెడ్యూల్ ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇది చంద్రబాబుతో కూడా సమావేశం చాలా కీలకంగా ఉంది. అమిత్ షాతో ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు పవన్ ని కలిసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఆయన ఈ రోజు ఆయన కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఒక అధ్యయనానికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ పార్టీ కేడర్లతో కూడా సమావేశం కాబోతున్నారు. పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటం పట్ల పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్లియర్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి సిస్టమ్. సో ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం పైన కూడా ఆయన క్లారిటీ ఇస్తారు. పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన చంద్రబాబుతో మీటింగ్ అవుతారు. అదేవిధంగా 14వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేస్తారు పవన్ కళ్యాణ్. సునీత, ఇప్పుడు హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే అటు వైసీపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే యోచనలో కనిపిస్తుంది. ఇటు చూస్తే ఈ రోజు పవన్ అండ్ చంద్రబాబుకు సంబంధించి కూడా పొత్తులకు సంబంధించి ఇంకొక క్లారిటీ కూడా తీసుకురావట్లేదు. ఎందుకంటే బీజేపీ కూడా కలిసి వస్తుందా లేదా అంటూ కూడా ఒక క్లారిటీ అయితే లేదు. సో ఏం చేయబోతున్నారు? వైసీపీకి కౌంటర్ గా ప్రతిపక్షాలు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నాయి? దీనికి సంబంధించి ఏ రకంగా ఈ రోజు చర్చలో ప్రధానంగా ఈ మేనిఫెస్టోకి సంబంధించి డిస్కస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఈ రోజు జరిగేటువంటి సమావేశానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ పైన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా చర్చించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా క్లియర్ గా చెప్పారు, ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక్క ఓటు కూడా చేర్లిచ్చేటువంటి అవకాశం లేదని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పొత్తులకు సంబంధించి టీడీపీ, జనసేన గతంలోనే క్లారిటీ ఉన్నా కూడా బీజేపీ నుంచి కూడా క్లారిటీ రాకపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా జాప్యం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతని అనుకూలంగా మార్చుకునే విధంగా రాజకీయ పార్టీలు 3 కూడా కలిసి ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమావేశం జరిగితే కనుక ఒక క్లియర్ పిక్చర్ రావడంతో పాటు ఒక అండర్స్టాండింగ్ సంబంధించినటువంటి అంశం పైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సునీత, రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.